మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు సలవ పందిరి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు సలవ పందిరి బోనాల ఊరేగింపు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో అమ్మవారికి సలవ పందిరి బోనాలు ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురిసి చెరువులలోకి సమృద్ధిగా నీరు చేరి గంగపుత్రులకు మత్స్య సంపదను కలిగించాలని అమ్మవార్లను కోరుకున్నట్లు గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజు, నర్సింలు తెలిపారు. వెల్దుర్తి మండలిలో వెల్దుర్తి గ్రామంలో గంగపుత్రులు మేము అనగా మా తాతలు కానీ మా నాన్నలు కానీ ప్లస్ మేము కానీ ఇప్పటిదాకా నల్లపోచమ్మకు ప్రతి ఉగాదికి నల్లపోచమ్మకు ముత్యాలమ్మకు సలం పందిరి ప్లస్ బోనాలు ఒడిబియ్యము ఈ విధంగా ఇప్పటికీ జరుపుకుంటూ వస్తున్నాము. మా చిన్నలు పెద్దలు అందరం కలిపి మా ఆడపిల్లలతో సహా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి గ్రామంలో తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. అందరికీ మా గ్రామ ప్రజలకు మాకు మా కుల సమాజులకు అందరికీ చేస్తున్నాము. అందరికీ సంతోషంగా విధించాలని మేము కోరుతున్నాము. ప్రతి సంవత్సరము ప్రతి ఉగాదికి నూతన సంవత్సరంగా ఉగాది కొత్త సంవత్సరం కానీ మేము ఎంత ఇబ్బందులు ఉన్నా లేకున్నా మాత్రం ఇది మాత్రం సంతోషంగా మా విలేజ్లో చేస్తున్నాము. వెల్దుర్తి మండలిలో వెల్దుర్తి గ్రామం గంగపుత్ర సంఘం వెల్దుర్తి వెల్దుర్తి గంగాపుత్ర సంఘం సభ్యులము కోరుచున్నది ఏమనగా అంటే మా గ్రామంలో అంతా మంచిగా ఉండి మేము కూడా మంచిగా ఉండి మాకు ఏంటంటే కుంటలు చెరువులు మంచిగా ఉంటే మేము అందులో కూడా మేము బాగుంటాం. ఏంటంటే గంగాపుత్రం జీవించేది కూడా దాని గురించే మత్స్యశాఖ సంఘ సభ్యులము. ఏంటంటే మాకు ముందు నుంచి కూడా సకాలంలో కాలము కరెక్ట్గా కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడైనా భగవంతుని వల్ల కరెక్ట్గా కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఏంటంటే సలార్ పందిరి బోనాలు ఎప్పుడు కానీ ఓడిబియ్యము దేవతలకు ఇద్దరు దేవతలకు కూడా ఓడిబియ్యము సకాలంలో పోయడం జరుగుతుంది. కావున మాకు కూడా ఆ భగవంతుని వల్ల మాకు కూడా చెరువు కుంటల నుండి చేపలు మంచిగా పెరుగుతాయి. మేము కూడా అందరం సకాలంలో అందరం మంచిగా ఉంటాం. కాబట్టి మాకేంటంటే భగవంతుని వల్ల మాకు పాడి పంటలు మంచిగా ఉండాలి. మేము కూడా అందరం మంచిగా ఉండాలి. అందులో ఏంటంటే అందరూ ఊర్లో కానీ ఇక్కడ రాష్ట్రం కూడా అంతా మంచిగా ఉండాలి. తెలంగాణ అంటే తెలంగాణ ఏం తెలుసా, తెలంగాణలో అందరం కూడా మేము కూడా మంచిగా ఉండాలి. తెలంగాణలో మేము కూడా మంచిగా అందరిలో మేము ఉండాలి, మేములో అందరం ఉండాలి. ఒకటి ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మాకు కూడా ఒకటి సొసైటీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాం. ఇబ్బందుల వల్ల మాకేంటంటే సొసైటీ కూడా మాకు కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు ఆర్థిక సాయం చేసి మమ్మల్ని కాపాడుకోదలసిందిగా కోరుతున్నాం. ఏంటంటే మేము ఇప్పటికే వినాశించిపోయినాము. మాకు కూడా గవర్నమెంట్ మాకు ఎంతగా సౌకర్యం చేస్తే మేము అంతగా ఎక్కడ కానీ మేము గవర్నమెంట్ కూడా మేము ప్రసిద్ధి చెందగలుగుతాము. మాకు కూడా దయతలిచి మాకు ఏంటంటే మాకు కూడా ఎల్లవేళలా ఇప్పటికి కూడా ఏంటంటే ఈ ఉగాది ఎప్పటికి కూడా చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఎప్పటికీ చేసుకోవాలి. మేము కూడా అందరం మంచిగా ఉండాలి. రాష్ట్రం కూడా మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలి. రాష్ట్రంలోని ఏంటంటే గంగాపుత్రులకు కూడా మాకు కూడా గవర్నమెంట్ అనేది ఉపాధి హామీ పథకాలు కూడా ఏది కూడా సహకరిస్తే మేము కూడా అందులో గంగాపుత్రులను బాగుంటామని దయచేసి కోరుతున్నాం.